తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 85 కాపీయిస్ట్ అండ్ టైపిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 10th August 2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇచ్చి 25th August 2022. డౌన్లోడ్ ఫర్ హాల్ టికెట్స్ ఫర్ టెస్ట్ 5th September 2022. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ ఆన్ 25th September 2022. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ విత్ టైపింగ్ ఇంగ్లీష్ హయ్యర్ 45 words per minute. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st July 2022 18 to 34 years, 5 years relaxation for reserved and 10 years for PWD candidates applicable. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 800 rupees for general, BC and 400 for other reserved candidates. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే సెపరేట్ వీడియోలో అయితే ఉన్నాయి. ఈ అప్లై ఆన్లైన్ లింక్ ఇక్కడ మనకి ఫస్ట్ మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం టు రిజిస్టర్ తీసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి మాన్యువల్ ఇది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మనకి ఏదైనా క్వరీస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మనం ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోవాలి. 04023688394. ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంది అప్లికేషన్ ప్రాసెస్లో. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. మన ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. దాంతో మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఈ టు రిజిస్టర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లోడ్ అవుతుంది. కైండ్లీ యూజ్ ఎడ్జ్ క్రోమియం ఆర్ మొజిల్లా ఫైర్ బాక్స్ వెర్షన్ 81 to 98 ఆర్ గూగుల్ క్రోమ్ 76 to 99 బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపాటబుల్ బ్రౌజర్స్ అయితే అక్కడ ఇచ్చారు. ఇందాక చెప్పినవి ఇక్కడ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ 80 KB అండ్ 80 KB సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ క్లోజ్ అన్నాము. ఇలాగైతే వచ్చింది మనకి. క్యాండిడేట్ నేమ్ విల్ బి క్యాప్చర్ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ అప్లోడ్. ఇంకా మనకి అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అయితే మెన్షన్ చేయాలి. ఒకసారి ఇస్తే మళ్ళీ మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఇంకా రిజిస్టర్డ్ ఫామ్ అయితే ఇలాగా ఉన్నది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ యువర్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్స్ ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ 10th class ఆర్ SSC వితౌట్ ఎనీ సాల్యుటేషన్. అంటే మిస్టర్ అలాగా ఏం పెట్టకూడదు, శ్రీమతి, ప్రొఫ్ అలాగా ఏవి. జస్ట్ మన 10th class సర్టిఫికేట్లో ఎలాగైతే ఉన్నదో అట్లాగైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఇయర్ వస్తుంది. ఇయర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అయితే డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా డే ఇక్కడ మన ఏజ్ అయితే యాజ్ ఆన్ 1st July 2022 చూపిస్తున్నది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి 10 digit. ఇంకా కూడా కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇదే ఇక్కడ సేమ్ అయితే కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ సెకండ్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేదంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి రీవెరిఫై అన్నారు. కావాలంటే మనం రీవెరిఫై చేసుకోవచ్చు. రీవెరిఫై అంటే ఇలాగ వచ్చింది అనమాట. కింద డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మనం ఇచ్చినటువంటివన్నీ ఇక్కడ చూపెడుతున్నాయి. ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్పు చేసుకునే దానికోసం అందుకని రీవెరిఫై అనే బటన్ పెట్టారు. అన్నీ మనం 1, 2 సార్లు 3 సార్లు అయితే చెక్ చేసుకొని సెలెక్ట్ ద చెక్ బాక్స్ ఇఫ్ ద ఎంటర్డ్ వాల్యూ ఈజ్ డిస్ప్లేడ్ కరెక్ట్లీ. ఇక్కడైతే మనకి ఆప్షన్ ఇస్తున్నారు చక్కగా. మళ్ళీ మనం మార్పు చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అప్లికెంట్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏవైతే ఇచ్చామో మనం ఇవన్నీ కూడాను టిక్ ఆన్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఉంటే, లేదంటే మోడిఫై చేసుకోవాలి. 1, 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని టిక్ కొట్టంగానే ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే యాక్టివేట్ అయింది. నేనైతే సబ్మిట్ అన్నాను. ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తున్నది. ఆర్ యూ షూర్ ఓకే ఆర్ క్లోజ్ అని వస్తున్నది. నేను ఓకే అయితే ఇచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ నోటీస్ వచ్చింది. ఐ అగ్రీ అన్నాను. ఇలాగైతే వచ్చింది. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో, ప్లీజ్ నోట్ ఇట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అని వచ్చింది.
an email and SMS has been sent containing registration number and login ID and password. నేను క్లోజ్ చేశాను. ఇక్కడైతే మనకి గో టు అప్లికేషన్ ఉంది. గో టు అప్లికేషన్ తీసుకున్నాము, లోడ్ అవుతుంది. కైండ్లీ యూజ్ ఎడ్జ్ క్రోనియం. మనకి ఇక్కడ బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నది. లేకపోతే కొన్ని ఫీల్డ్స్ మనకి ప్రాబ్లం అయితే వస్తాయి, మనం ఒకసారి చెక్ చేసుకొని ఈ బ్రౌజర్లో అయితే మనం చేయడం మంచిది. ఇక్కడ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాండేటరీ కంపల్సరీగా ఇవ్వాలని చెప్తుంది. ఇక్కడ మొత్తం మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ టెస్ట్ సిటీ అనమాట, ఎగ్జామ్ సిటీ, నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్. ఇవన్నమాట మొత్తం మనకి స్టెప్స్. ఫస్ట్ అయితే మనం అప్లికెంట్ నెంబరు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చాయి. మనం ఇక్కడ ఏంటంటే ఫాదర్ నేమ్ కానీ, మ్యారీడ్ అయితే హస్బెండ్ నేము అవైతే ఇవ్వాలి. ఇక రిలేషన్షిప్ వాళ్ళతో ఏముందా అనేది, ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్. ఇక్కడ జెండర్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది, మేల్ ఫీమేల్. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది. ఇక్కడైతే పోస్ట్ డీటెయిల్స్ మనకి ఒకటే కాబట్టి ఉన్నది, అది మనం సెలెక్ట్ చేసుకున్నాము, టైపిస్ట్, కాపీయిస్ట్. ఇంకా మన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఓసీ అలాగా ఏదైతే అది. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో పెట్టుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ప్లీజ్ ఫిల్ కేటగిరీ డీటెయిల్స్ కేర్ఫుల్లీ, నో చేంజ్ విల్ బి ఎంటర్టైన్ ఆఫ్టర్ యూ సబ్మిట్ ద అప్లికేషన్. మనం మార్చుకునే అవకాశం లేదు కాబట్టి అన్నీ కూడాను 1-2 సార్లు అన్ని వెరిఫికేషన్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ఫామ్ అయితే ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటున్నది. ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ వచ్చాయి. అడ్రస్ 1, అడ్రస్ 2, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా ఏదైతే అది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నాము. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ ఇస్తే దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, అవి అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. ఇఫ్ పై అడ్రస్ కింద పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ పెట్టుకుంటే కిందకి వచ్చేస్తుంది, అదర్వైజ్ మనం డిఫరెంట్ అయితే ఇది కూడా ఫిల్ చేయాలి. పైదేమో కరస్పాండెన్స్ అడ్రస్, కిందేమో పర్మనెంట్ అడ్రస్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, తర్వాత అయితే అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ టైపింగ్ సంబంధించి, కిందేమో మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కోర్సు నేము BA, BCom, BSc అడుగుతున్నది. సపోజ్ BCom ఇచ్చాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వాలి, సపోజ్ యూనివర్సిటీ అలాగా. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడైతే పర్సంటేజ్, CGPA ఉంటే అది, గ్రేడ్ అయితే గ్రేడ్. ఇక్కడైతే మార్క్స్ అప్టైన్డ్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ మార్క్స్ అప్టైన్ ఎంతకి ఎన్ని వచ్చినాయి, మనకి ఎన్ని మార్క్స్ అప్టైన్ చేసుకున్నాము, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 600కి 500 అలాగా. నెక్స్ట్ ఇక్కడ అలాగే పీజీకి సంబంధించినవి, ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడాను ఇక్కడ ఇచ్చారు, ఇంగ్లీష్ టైప్ హయ్యర్ అలాగా. ఇక్కడేమో నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. ఇంకా ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అదైతే ఇవ్వాలి. ఇక్కడైతే ఇంగ్లీష్ టైప్ హయ్యర్ గ్రేడ్ వచ్చింది. ఇక్కడ 45 words per minute, ఇంకా ఎక్కువ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ టైపింగ్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని ఇచ్చారు, ఎస్ పెట్టాలి. ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్లీజ్ స్పెసిఫై, ఏమైనా ఉంటే పెట్టాలి, అదర్వైజ్ అయితే కనుక వదిలేసేయచ్చు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడైతే మనం పర్సంటేజ్ గ్రేడ్ ఆఫ్ మార్క్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే అది. నేనైతే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చాను, మార్క్స్ అప్టైన్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అలాగా. ఇక్కడైతే మనకి నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అని వచ్చింది. ప్లీజ్ ఎంటర్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ ఫ్రమ్ అండర్ అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్, డిప్లొమా, PG డిప్లొమా అదైతే ఇవ్వాలి. డిప్లొమా అని ఇచ్చాము.
సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అండ్ నెక్స్ట్కి వచ్చాము. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ టెస్ట్ స్టేట్ అని వచ్చింది. అక్కడ తెలంగాణ వచ్చింది. నెక్స్ట్ హైదరాబాద్. ఇక్కడైతే మనం డిఫరెంట్ సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ తెలంగాణ వచ్చింది. ఇక్కడ సిటీస్ అయితే 3 వచ్చాయి. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్. అవి అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడైతే మనకి అప్లోడ్ ఫోటో అని వచ్చింది. సిగ్నేచర్ అప్లోడ్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫీజు చూపిస్తున్నది. ఓసీ ఇచ్చాను కాబట్టి 823 రూపీస్ 60 పైసా వచ్చింది. చూజ్ యువర్ పేమెంట్ మోడ్ అని వచ్చింది. ఆన్లైన్ అయితే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడేమో ఐ అగ్రీ ఆన్ ఆల్ డిక్లరేషన్. ఇక్కడ క్యాప్చర్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనకి ప్రివ్యూ ఉంది. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ చూపెడుతుంది. డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవాలి మనం. I understand that on completion of registration process, I will receive an application link, valid user ID and password to my registered email ID, completing my application process అని వచ్చింది. ఇక్కడైతే ఓకే బటన్ ఉంది. ఓకే క్లిక్ చేశాను నేను. ప్రివ్యూ కావాలంటే చూసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళొచ్చు. అప్లికేషన్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సబ్మిట్ అంటే సబ్మిట్ అవుతుంది. ఇక మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే మనం అమౌంట్ అయితే పే చేయాలి. ప్రీపెయిడ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇచ్చేసి కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి అయితే మనం ఎంటర్ చేయాలి. ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం లాగిన్ తీసుకోవాలి. లాగిన్ తీసుకుంటే ఇలా వస్తుంది. మన యూజర్ నేము, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి అయితే లాగిన్ అయ్యి మనం అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. మన ఈమెయిల్ ఐడికి అయితే డీటెయిల్స్ వచ్చినాయి. ఇదనమాట హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 85 కాపీయిస్ట్ అండ్ టైపిస్ట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.